వైఖరి గురించి వివరించడం కోసం వివిధ దేశాలకు ఆ బృందాలను పంపిస్తున్నారు. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సక్రమంగా లేదు. అయినా వివిధ అపోజిషన్ పార్టీలు దేశమంతా ఐక్యంగా ఉండి ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి అనే సంకేతం ఇవ్వడానికి ఈ బృందాల్లో ఉండడానికి అంగీకరించినాయి. కానీ ప్రతిపక్షాల అంగీకారాన్ని బలహీనతగా భావించి ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తుంది. తన సొంత రాజకీయ లబ్ధి కోసం దీన్ని దుర్వినియోగం చేస్తుంది. ఈ బృందాల్లో ఎవరుండాలి అనేది ఆయా రాజకీయ పార్టీల నిర్ణయానికి వదిలివేయకుండా ఆ పార్టీల తరఫున తానే నిర్ణయించి ఇప్పుడు పంపిస్తూ ఉంది. ఇది చాలా అభ్యంతరకరం. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు రాజకీయ పార్టీల ప్రతినిధులుగా ఎన్నికై పార్లమెంట్కి వెళ్తారు. మనకందరికీ తెలుసు, ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరుగుతుంది. ఒక పార్లమెంట్ సభ్యుడు ఆ పార్టీ ప్రతినిధిగా పార్లమెంట్లో వ్యవహరిస్తాడు. బృందంలో ఏ సభ్యుడు ఉండాలి అనేది ఆ పార్టీని నిర్ణయం చేసుకోవాలి. కానీ ఏ పార్టీ సభ్యుడు ఏ బృందంలో ఉండాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది. ప్రతిపక్షాలని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇది అప్రజాస్వామికమే కాకుండా నిరంకుశత్వం కాదు. అంటే ఇక ప్రతిపక్షాలకు విలువ లేదు, తనే ప్రతిపక్షం, తనే అధికార పక్షం అన్నట్టు ఒక నిరంకుశ పోకడిని దీంట్లో ప్రదర్శించిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మీరు ఇవాళ కిరణ్ రిజిజు ఆయన చేసిన ప్రకటన చూస్తే ఇది స్పష్టమవుతుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, కేంద్ర మంత్రి, ఆయన మేము పార్టీని సంప్రదించాల్సిన అవసరం లేదు ఈ విషయంలో అని చెప్పేసి ఆయన చెప్పడం మరీ అభ్యంతరకరమైంది. మీరు కాంగ్రెస్ యొక్క స్పందన చూశారు. కాంగ్రెస్ ఒక లిస్టు పంపించింది, ఈ 5 సభ్యులు ఈ బృందాల్లో ఉంటారు అని చెప్పేసి వాళ్ళు లిస్టు పంపించారు. ఆ లిస్టులో ఒక్కరి మినహా మిగతా వారందరూ ఆ బృందాల్లో వేయాల. కాంగ్రెస్ సభ్యులు ఎవరు ఉండాలో బీజేపీ నిర్ణయించి ఆ బృందాల్లో వేసింది. అలాగే తృణమూల్ కాంగ్రెస్ వారు కూడా ఒక పేరు పంపిస్తే వారు ఇంకో పేరు దాంట్లో వేసేసారు. వారు కూడా అభ్యంతరం చెప్పారు. మేము అసలు ఈ బృందాలు ఇలా పంపడానికి ముందుకు తీసుకోవాలని చర్యల మీద మా పార్టీ అభ్యంతరం చెప్పింది. మొదటిది ఏంటి, విదేశాలకి ఏవి చెప్పడానికి మనం బృందాలను పంపిస్తున్నాం. స్వదేశంలో ప్రజలకు చెప్పాలిగా విషయాలు. స్వదేశంలో ప్రజలకు చెప్పకుండానే ఇప్పుడు విదేశాల్లో చెప్పడానికి బృందాలు పంపడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. పార్లమెంట్ సమావేశం వేయలేదు, పార్లమెంట్కి ఈ విషయాలు చెప్పలేదు. ప్రతిపక్షాల సమావేశం వేయలేదు, ప్రతిపక్షాలకి ఈ విషయం చెప్పలేదు. అసలు ప్రధానమంత్రి ఇప్పటి వరకు మెదపడం లేదు. పార్లమెంటు కానీ ఇంతకుముందు 2 సార్లు పార్లమెంటరీ పక్ష నాయకుల సమావేశం చేసి దానికి ప్రధానమంత్రి హాజరు కాలేదు. ఈ విషయం మీద ప్రధానమంత్రి ఈరోజు దేశ పరిపాలనలో ముఖ్య పాత్ర వహించే ప్రతిపక్షాలకు చెప్పడానికి సిద్ధంగాని పరిస్థితి ఉంటే వారు ప్రతిపక్షాలని అడిగి కనీసం వారి అనుమతితో పంపించే పరిస్థితి కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం ఈ కేంద్ర ప్రభుత్వానికి గౌరవం లేదు. మన రాజ్యాంగానికి ఏం గౌరవం లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది రాజ్యాంగబద్ధమైంది. అదేదో ప్రతిపక్షాలు సృష్టించిందో ఇంకోటి కాదు. మన రాజ్యాంగం నిర్దేశిస్తుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. దానికి కూడా గౌరవం లేకుండా ఈరోజు వ్యవహరిస్తుంది. దీన్ని అందరూ ప్రజాస్వామ్యవాదులందరూ గమనించాలని, దీన్ని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పుని ఎత్తి చూపాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇది రెండో విషయం, చాలా విచారం కలిగింది. ఎయిమ్స్ అంటే దేశంలో ప్రసిద్ధిగాంచిన ఆరోగ్య వ్యవస్థ. ఇప్పుడు మనం ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రి చూస్తున్నాం. ఆఖరికి ఉభయ రాష్ట్రాలు విడిపోయి ఎయిమ్స్ ఆసుపత్రులు అక్కడ ఒకటి పెట్టారు, ఇక్కడ ఒకటి పెట్టారు. ఇప్పుడు మంగళగిరిలో పెట్టారు. మంగళగిరి ఆసుపత్రి కూడా చూసాము. కానీ మంగళగిరి ఆసుపత్రి అంత బాగా ఎందుకు పనిచేస్తుంది, ఈ ఎయిమ్స్ ఆసుపత్రి ఎందుకు బాగా పనిచేయడం లేదు?
కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? కిషన్ రెడ్డి గారు దీని గురించి ఏం మాట్లాడటం లేదు. బండి సంజయ్ గారు దీని గురించి మాట్లాడటం లేదు. 750 బెడ్లు ఉన్నాయి అంటున్నారు. ఆక్యుపేషన్ 250 అంటున్నారు. నాకు నేను ప్రత్యక్షం చెప్పింది 750 బెడ్లకి ఆక్యుపేషన్ 250, 300 ఎందుకు ఉంది? సిబ్బంది లేరు, డాక్టర్లు లేరు, యంత్రాలు లేవు. ఈ సౌకర్యాలన్నీ ఉంటాయి కదా పేషెంట్స్కి. అలాగే ఒక దశకు దాటిన జబ్బులు లేకపోతే ఇటువంటి వైద్యం చేయగలిగిన అర్హత ఉన్న డాక్టర్లు ఉన్నా కానీ గాంధీతో ఎవరికో రెఫర్ చేస్తున్నారు. నేను ఆ బిల్డింగ్ కూడా చూశాను. అది పడిపోయే పరిస్థితిలో ఉంది. నేను యూరినల్స్ చూశాను, వాటన్నిటి చూశాను. అన్ని డైలాపిడేషన్ ఉన్నాయి. బెంచీలు చూశాను, అన్ని ఇరిగిపోయి పడేసి ఉన్నాయి. అంత అధ్వానంగా మెయింటెనెన్స్ ఎందుకుంటుందంటే కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్కి దాని నిర్వహణకి సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వడం లేదు. చాలా నిర్లక్ష్యం చేసింది. ఈ ఎయిమ్స్ ఆసుపత్రిని అది పూర్తిగా మర్చిపోయింది. ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి చేసి వాటిని తీసుకురావడంలో ఇక్కడ బీజేపీ నాయకులు, బీజేపీ మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అన్ని పార్టీలను పిలిచి అన్ని పార్టీలు కలిసి ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి వాళ్ళు సక్రమంగా స్పందించకపోతే వాళ్ళ తప్పు. కాబట్టి ఆ రకమైన ఒత్తిడి, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం నడిచే సంస్థ. కేంద్ర ప్రభుత్వం నడిచే సంస్థ కాదు, ఇది మోడల్ సంస్థ. ఆరోగ్య వ్యవస్థ అంటే ఇలా ఉండాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో ఒక సంస్థని స్థాపించింది. ఆ మోడల్ వ్యవస్థ ఇంత అధ్వానంగా ఉంటే మన రాష్ట్రంలో ఉండే వ్యవస్థలు బాగు గురించి మాట్లాడుకోవడం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాను. లేకపోతే ఆ కేంద్ర మంత్రులే ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.